జగన్మోహన్ రెడ్డి తిరుమల టూర్ రద్దయింది. నా మతం మానవత్వం అని ఆయన అంటున్నారు. కావాలని నన్ను రావద్దు అనటానికి వీరెవరు? నేను వెళ్తే ఖచ్చితంగా ఒక ఇష్యూని క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లడ్డూ అంశంకు సంబంధించి చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు ఇప్పటికీ చూపలేదు. అందుకే సడన్గా డిక్లరేషన్ అనే అంశాన్ని తెచ్చి డైవర్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను వెళ్తే ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్గా వాడుకుంటారు కాబట్టి నేను వెళ్ళటం లేదంటూ ఆయన మీడియా సమావేశం పెట్టి చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి ఎవరు రావద్దన్నారండి? మీరు రావద్దాం లేదా? విత్ ఎవిడెన్స్, ఎనీ ఎవిడెన్స్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చెప్పి ఒక 6 అబద్ధాలు ఆయన బ్రాండ్ అంబాసిడర్ చెప్పాడు. అంటే డిక్లరేషన్ పై సంతకం పెట్టే దర్శనానికి వెళ్ళాలి, అదేమో అలిపిరిలోనే జరగాలి, లేదంటే అడ్డుకుంటామని బీజేపీ జనసేన ప్రకటన చేసిన మాట వాస్తవం కాదా శ్రీనివాస్ గారు? సార్ నేను క్లారిఫై చేస్తాను సతీష్ గారు ప్లీజ్. 1955లో మీరే జీవో నెంబర్ 311 తీసుకొచ్చారు. అటానమస్ బాడీ కొన్ని అధికారాలు ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక అటానమస్ బాడీ, దాన్ని గౌరవిస్తున్నాం హిందువులంతా. అయితే రాజు అనే వాళ్ళు సర్వమత సమానంగా చూసుకోవాలి, ఏ మతమైంది. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వస్తామన్నారు, రండి, వెల్కమ్. 5 మందికి పర్మిషన్ ఇస్తున్నారు మీతో కూడా కలిపి. ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత తీసుకొచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్ అవుతామని చెప్పారు. నెంబర్ 30 యాక్ట్ పెట్టారు. ఎందుకు నోటీస్ ఇచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తామనో దర్శనానికి రావద్దని కాదండి. విమానాశ్రయం దగ్గర అంగు ఆర్భాటాలు, ఫ్లెక్సీలు, ఎన్నుగుండ దగ్గర అంగ ఆర్భాటాలు, అలాగే దాటిన తర్వాత ఒక తిరుచానూరు దగ్గర అంగు ఆర్భాటాలు చూసి జనసమీకరణ చేసి ప్రదర్శన చేస్తారు. కాబట్టి ఇది నిషిద్ధం అండి, మీరు మాత్రమే రండి, మీతో పాటు 5 మంది మాత్రమే రండి అని చెప్పారు. అది నోటీస్ పడరు, దాన్ని డైవర్ట్ చేశారు. మొదట అబద్ధం, ఫస్ట్ అబద్ధం డిక్లరేషన్. డిక్లరేషన్ ఎవరు కాదన్నారండి? మేము కాదన్నామా? డిక్లరేషన్ సంతకం పెట్టాల్సింది అబ్దుల్ కలాం పెట్టాడు, సోనియా గాంధీ పెట్టారు, ఇంకా మీకన్నా పెద్దవాళ్ళు పెట్టారు. నేను స్ట్రైట్ గా సతీష్ గారు మాట్లాడుతాను. దేవుడి కన్నా గొప్పవాడు సార్ జగన్మోహన్ గారు. నా మనస్ఫూర్తిగా చెప్తాను. వెంకటేశ్వర గారు గొప్పవాడు కాదు కదా, నమ్ముతున్నాం, హిందూ సభలు నమ్ముతున్నారు కదా. ఆ 3 లైన్లు ఏం రాసి ఉంటారు? హిందూ మతాన్ని గౌరవిస్తున్నాను, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, ప్రశాంతంగా నేను ప్రసాదం తీసుకుని బయటికి వెళ్తాను. 3 పదాలు ఈ ఇవోని అట్టేసాయా? మీరు అన్నారు ఏదో నా మతం మానవత్వం అన్నారు. నాకు తెలిసి ఈ భారతదేశంలో మానవ ఎక్కట్లేదు. సర్వ మతాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతి, విభిన్న సాంప్రదాయాలు ఉన్న లౌకిక ఫెడరలిజం ఉన్న భారతదేశంలో మానవత్వం అనే మతం లేదు. మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్తాను మళ్ళా. మరి దళితుల్ని చంపేసినప్పుడు మానవత్వం కనపడలేదా సార్ జగన్మోహన్ గారు? సుధాకర్ మర్డర్ కానీ, సుబ్రహ్మణ్యం మర్డర్ కానీ, అమర్నాథ్ గౌడ్ మర్డర్ కానీ, మూత్ర విసర్జన స్టూడియో మర్డర్ కనపడలేదా? ఇప్పుడు మానవత్వం అక్కడ లేదనమాట. రెండో తప్పు, 4 లక్షల లీటర్లు ఉన్నటువంటి డైరీకి మాత్రం నెయ్యి సరఫరా చేసే అర్హత ఉంటుంది. టెండర్లో పడున్నారు. మీ ప్రభుత్వం వచ్చినాక టీటీడీ బోర్డులో ఈ నిబంధన తీసేశారా లేదా చెప్పండి. ఎస్, తీసేశారు. అందుకు గాను నందిని డైరీని కావాలనే 375 రూపాయలకి ఇవ్వడానికి వీల్లేదు, 320 రూపాయలకి ఇవ్వని చెప్తే మేము మాకు వీలు కాదని బలంతాను ఎన్నికెట్టేశాం. దీన్ని నందిని డైరీ 6 నెలలకు ఒకసారి టెండర్ వేస్తాం, ఇది రిపీటెడ్ సమస్య, వాళ్ళు పాల్గొనలేదు, మాకు తక్కువ ఇవ్వమని ఏంటి సార్ వద్దన్నా కదా. రెండో పద్ధతి నందిని డైరీ ఏంది, మాట్లాడేది ఏంది. తర్వాత 4 లక్షల పాలు ఉండేటువంటి ఆ డైరీ వాళ్ళు నిబంధన సడలించేది కాకుండా ఇంకో 3వ పద్ధతి చెప్పాడు. గుజరాత్ నుండి ఎన్డీడీపీ నుంచి వచ్చిన రిపోర్ట్ లో పామ్ ఆయిల్, ఫ్యాట్ ఆయిల్, అదేవిధంగా కవ్వాయిలు, లాడు కలిసాయని చెప్పారు. అందులో పామ్ ఆయిల్ కూడా ఉందని చెప్పారు. ఇది నిజం కాదు అన్నారు. సరే, రైట్, ఒప్పుకుంటాను. మీ ప్రకారమే ఈ శాంపుల్ పరిశీలిస్తే ఆవు, స్పీకర్ చెప్పారు, ఆవు ఏదో ఫీడ్ తీసుకున్నప్పుడు వేరే రక ఫీడ్ తీసుకుంటే అందులో ఉన్న పాలల్లో నెయ్యి ఏ విధంగా వస్తుందని చెప్పారు. 30 లీటర్లు పాలు చిలిగితే 1 లీటర్ నెయ్యి వస్తుంది. ఒక ట్రక్ అంటే ఒక లారీ వచ్చే లారీ 3600 లీటర్లు నెయ్యి అంటే 30,000 ఆవులు పామాయిల్ తాగా సార్, ఫ్యాట్ తిన్నా సార్. 3వ అబద్ధం. 4వ అబద్ధం, జగన్కో పరిస్థితి అంటే నేను మాజీ సీఎం అంట, ఆయనకే దర్శనం చేసుకోలేకపోతే దళితులు ఏం చేశారు? దళితులకి దర్శనానికి జగన్కి సంబంధం సార్? జగన్ దళితుడు కాదు కదా నాకు తెలిసి. ఆయన వేరే మతాలు తీసుకున్నాడు, క్రిస్టియన్ అనుకుంటాను. ఇది ఒక అబద్ధం. 4వ అబద్ధం, నోటీసులు.
నాకు నోటీసులు ఇచ్చారు రావద్దని అవును. చూపించమని సార్, షో మీ నోటీస్. ఉమ్, మీ నెట్ లో దొరుకుతారు, అడగండి. మీరు బలప్రదర్శనం చేస్తున్నారు, చెయ్యొద్దండి, మిమ్మల్ని గౌరవప్రదంగా ఏర్పడి తీసుకుపోయి దర్శనం చేసుకుని మళ్ళీ పంపిస్తాం 5 మంది అని చెప్పారు. ఉమ్, ఇది ఒక తప్పు. ఇంకా ఆరవది ఉమ్, రాక్షస పరిపాలన జరుగుతోంది ఇక్కడ, ఓకే నిర్మాణమైన పరిపాలన జరుగుతుందంటే సార్ ఇలా ముగిస్తున్నా. ఓకే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ భారీ ఎత్తున ఇక్కడ వచ్చి గొడవ చేస్తున్నారు. ఆ, వాళ్ళని శాంతిభద్రతగా అంచుకుంటున్నాం మేము. మీరు మీ సెక్యూరిటీతో పూర్తి తీసుకొచ్చి మొదలుతామని చెప్పారు. ఉమ్, దాన్ని ప్రధానమంత్రి హిందువులు చంద్రబాబుని దండించాలంట. ఎందుకు దండించాలి నాకు అర్థం కాలేదు. ఉమ్, చంద్రబాబు ఏం తప్పు చేశాడు? ఓకే దండించాల్సిన అవసరం ఉంది. Okay. అది అటానమస్ బాడీ, ఓకే ఇది అటానమస్ బాడీ, దానికి రూల్స్ దానికి ఉన్నాయి. ఉమ్, దాన్ని ఆర్డర్ చేయమని చెప్తున్నాం. ఓకే ఇది శ్రీనివాస్ గారు. కాకుండా ఉమ్, సార్, ఇది కాకుండా బీజేపీ నాయకులే కాదు, ఉమ్, జగన్ సమర్థించుకోవడం ఎలా ఉందంటే, ఉమ్, జగన్ పరిస్థితి ఏమైనా మానసికంగా అంటే ఆయన పరిస్థితి ఏమో నాకు తెలియదు. ఓకే ఈ రోజు దర్శనానికి వస్తానంటే ఎన్డీఏ ప్రభుత్వం 45 నెలలు వేయడం తప్పు కదా. ఉమ్. నేను స్ట్రైట్ గా 6 క్వశ్చన్లు వేసా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలకు కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. తన తిరుమల పర్యటనకు అనుమతి లేదు, రావద్దని నోటీసులు ఇచ్చారు. మాజీ Yes, సీఎం మీరు అయిన నాకు దేవుడి దర్శనానికి అనుమతి లేకపోవడం ఏంటి? సార్, ఇది ఈ మాట జగన్మోహన్ నిజమైతే రెడ్డి అడిగిన సతీష్ గారు, ప్రశ్న. ఈ మాట నిజమైతే ఉమ్, పొలిటికల్ గా ఛాలెంజ్ చేస్తున్నా. మా ఎస్పీ గారిని బిజినెస్ రిపోర్ట్ ఫోన్ చేయండి. ఓకే తిరుపతిలో ఏ కార్పొరేట్ నోటీస్ ఇవ్వలేదు, ఉమ్, ఏ రాజకీయ నాయకుని అవసరం చేయలేదు, ఓకే 41 దొంగ నోటీసులు జీవో నెంబర్ మేము ఇవ్వలేదు. Hmm. ఛాలెంజ్ చేస్తున్నాం ఓపెన్ గా. ఓకే, అది కూడా మాట్లాడదాం. అది కూడా ఖచ్చితంగా మాట్లాడదాం. ఇన్ని అబద్ధాలు అర్థం నేను అది కూడా చెప్పను, మాట్లాడదాం. నాకు అది కూడా అర్థం మాట్లాడదాం. కాలేదు. ప్రస్తుతం శ్రీనివాస్ గారు తనకు తానే నాస్తికుడని చంద్రబాబు నాయుడు ప్రకటించుకున్నారు. సతీష్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాన్ని ఒక వివాదంలో నెట్టేశారు అంటున్నారు జూపుడి గారు. సార్, ఇక్కడ చూపుడి గారు గతంలో ఎమ్మెల్సీ పనిచేశారు. నాకు ఇది కథ కూడా బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి వెళ్ళిన తర్వాత అబద్ధాలు చెప్తున్నాడా లేదంటే ఆయన అబద్ధాలు ఆడుతున్నా నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు తప్పుగా మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు సమర్థించడం కరెక్ట్ కాదు. ఓకే రెండో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానం ఉమ్, దర్శనానికి రాకుండా నాపుతామండి. ఎందుకు ఆపుతామండి? ఇప్పుడు నోటీస్ ఇచ్చారని చెప్పారు మా అధికారులు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనుషులు లేరండి, ఓకే పోలీసులు ఉన్నారు. రమేష్ నాయుడు చెప్పుండదు పొరపాటుగా, ఎవ్వరు లేరు. మా ఎస్పీ గారు జినేవా చెప్పారు, ఉమ్, మీరు దర్శనానికి రావచ్చు, కాకపోతే బలపర్శన చేయకూడదు, ప్రదర్శన చేయకూడదు. మీకు ఇచ్చిన ఎండోమెంట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం దాని ప్రకారం మీరు దర్శనం చేసుకుని పంపిస్తామని చెప్పారు. ఓకే ఆయన ఎన్నికలు చెప్పాడు. అది వదిలేసి ఓకే మళ్ళా మీరు చంద్రబాబు నాయుడు పల్లికి వ్యతిరేక నేను చెప్తున్నా, ఓకే. బాబు గారు నాన్నగారు చనిపోతే 1 year వరకు పండగ రాలా. ఉమ్, మీ అధర్మారెడ్డి 15 రోజులు ఎందుకు వచ్చాడు? మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఏ రోజు సతీ సమేతంగా బ్రహ్మోత్సవాలు ఇచ్చారా? పట్టు వస్త్రాలు సమర్పించలేదు కదా. ఉమ్, కనీసం ప్రసాదం తిన్నారా? ఉమ్, తీర్థం తీసుకు తాగారా? కింద పోసేశారు కదా. ఓకే ఓకే మరి హిందూ మతం మీద విశ్వాసం లేనప్పుడు ఓకే. మీరు ఎందుకు కొండకు వచ్చారు? ఓకే హిందువులు అపవిత్రం చేయడానికే కదా. మీరు తెలుసుకుని పోతారు. ఆయన అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఈ 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, ఉమ్, బయటికి వెళ్ళి హిందువులు గౌరవిస్తాను, సిక్కు మతం గౌరవిస్తాను, ఇస్లాంని స్వీకరిస్తాను. సరే, నాకు అర్థం కాలేదు. హిందువులుగానే ఉంటారు. పరమతం మా మతాలు మీరు గౌరవిస్తాం, పరమతాలు గౌరవిస్తాం. ఉమ్, నువ్వు రాజకీయ నాయకుడుగా నువ్వు మాట్లాడొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు కదా. ఓకే. ఈ నువ్వు అలా ఉంటేగా ఉంటే డిక్లరేషన్ ఎందుకు సంతకం పెట్టలేకపోయావు నువ్వు? ఓకే. భయమా? కానీ శ్రీనివాస్ గారు ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని రాష్ట్రపతి గాని ఆ హోదాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయా పారామీటర్స్? ఖచ్చితంగా ఉంటాయి సార్. ఆ, మీ ఎండోమెంట్ కాన్స్టిట్యూషన్ లో ఉంది కదా. ఎవరు వచ్చినా సార్ సోనియా సంతకం పెట్టారు కదా, ఉందని. అబ్దుల్ కలాం గారు సంతకం పెట్టారు కదా. ఉమ్, ప్రధానమంత్రి గారు హిందువు కాదని చెప్పలేదు, ఆయన హిందువే. ఉమ్, కానోళ్ళు ఎవరు వచ్చినా కానీ ఫారినర్స్ వచ్చి సంతకం పెడతారు కదా. ఓకే. మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు రైట్ 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 ఖచ్చితంగా దానిపైన మాట్లాడతారు. రమేష్ నాయుడు గారి స్పందన కూడా మనం తీసుకుందాం.